జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత ప్రభుత్వం రష్యాకు ఒక ఊహించినటువంటి షాక్ అయితే ఇచ్చింది. సరే, ఇంతకు ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? అమెరికాతో ట్రేడ్ డీల్ పైన అంగీకారానికి వచ్చినటువంటి మన భారత ప్రభుత్వం వెనిజులా నుంచి చమురు కొనుగోళ్లకైతే సిద్ధమైపోయింది. ఈ నిర్ణయంతో మన దేశానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా $3 బిలియన్ ఆదా కానున్నదంట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ మేరకు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అయితే వెల్లడించింది. భారత్ చమురు కొనుగోళ్లను రష్యా నుంచి వెనిజులా గన మళ్లిస్తే ఈ దిగుమతుల వ్యయం భారీగా తగ్గుతుందని చెప్పేసి ఈ నివేదిక అయితే పేర్కొనింది. వెనిజులా చమురు బ్యారెల్ పైన $10 నుంచి $12 వరకు డిస్కౌంట్ లభిస్తే ఆ చమురుని ఎంచుకోవడం చెప్పాలంటే భారత్కి అయితే లాభదాయకమే. రవాణా వ్యయం, ఇతర ఖర్చులన్నీ కూడా తీసేసిన ప్రతి సంవత్సరం కూడా మన దేశానికి ఈ చమురు దిగుమతుల బిల్లు $3 బిలియన్ మేర తగ్గుతుందంట. ప్రస్తుతం ఈ చమురు ధరల డేటా ప్రకారం వెనిజులా ముడి చమురు బ్యారెల్ ధర దాదాపుగా $51 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ తమ నివేదికలు అయితే తెలిపింది. భారత్ తమ ముడి చమురు కొనుగోళ్లను రష్యా నుంచి వెనిజులాకు మళ్లిస్తే ఈ ఖర్చు విషయంలో అనేక అంశాలను అయితే పరిగణించాల్సి ఉంటుందన్నమాట. డిస్కౌంట్ ఎంత వస్తుంది, అలాగే రవాణా ఖర్చులు, సమయం, అలాగే బీమా వంటి వాటిని పరిగణలోకి తీసుకొని మన ఖర్చులన్నీ కూడా లెక్కలేసుకోవాలన్నమాట. ఇకపోతే భౌగోళిక పరంగా ఈ వెనిజులా అనేది మనకు చాలా దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఈ చమురు రవాణాకు పట్టేటటువంటి సమయం పశ్చిమ దేశాలతో పోలిస్తే చెప్పాలంటే 5 రెట్లు ఎక్కువ. ఇక రష్యా నుంచి వచ్చేటటువంటి సమయం కంటే రెట్టింపు అన్నమాట. దీంతో వెనిజులా చమురుకు రవాణా వ్యయం చెప్పాలంటే అదనపు భారం అవుతుందని చెప్పేసి విశ్లేషకులంతా కూడా చెప్తున్నారు. అయితే రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు చమురు సుదీర్ఘకాలం లభించే అవకాశం లేదనే వాదనలు కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు కంటిన్యూగా ఏమైనా డిస్కౌంట్ ఇవ్వరేమోనో, ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్తో వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. అది ఏదైనా క్లియర్ అయిపోయింది అనుకో, మళ్ళీ కూడా మనకి ఎందుకు ఇస్తారు డిస్కౌంట్లో, ఒకవేళ ఎవరేమని చెప్పేసి ఆ వాదనలు కూడా వస్తున్నాయన్నమాట. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు తగ్గుముఖం పడితే డిస్కౌంట్ ఆగిపోవచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల వేళ వెనిజులా చమురు కొనుగోళ్లకు భారత్ మొగ్గు చూపడం ప్రాధాన్యం అయితే సంతరించుకునింది. అసలు మనం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే మనకిప్పుడు అమెరికాతో 50 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందం అయితే జరుగుతుంది. అలాగే మొన్న యూరోపియన్ యూనియన్తో 100 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందం అయితే జరిగింది. అంటే మొత్తంగా 150 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలను మనమైతే చేసుకున్నామన్నమాట. ఈ ఒప్పందాల ద్వారా వచ్చే 10 సంవత్సరాలలో మన దేశ జాతీయ ఆదాయం రెట్టింపు అయితే కానుండాలి. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ 100 లక్షల కోట్లకైతే చేరుతుందన్నమాట. అంతేకాకుండా మన దేశంలో ప్రత్యక్షంగాను అలాగే పరోక్షంగాను 5 కోట్ల మందికి ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు అయితే లభిస్తాయన్నమాట. ఇక మన దేశం సర్వతోముఖంగా అభివృద్ధి అయితే చెందుతుంది. ముఖ్యంగా రక్షణ అలాగే ఆయుధాల విషయంలో మనం అయితే దూసుకుపోవచ్చు అనమాట. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాలైనటువంటి ఇటలీ, జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్, స్వీడన్ అలాగే డెన్మార్క్ వంటి దేశాలు మన దేశంలో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టి మేక్ ఇన్ ఇండియాలో ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేయనున్నాయన్నమాట. ఈ క్రమంలో ఇప్పటికే ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థతో ఇటలీకి చెందినటువంటి జెయింట్ సంస్థ లియోనార్డో ఏరోస్పేస్ సంస్థ ఒప్పందం అయితే చేసుకుందనమాట. మనకు యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదిరినటువంటి వారం రోజులకే ఈ డీల్ కుదరడం అయితే విశేషం అనమాట. ఇక ఇలాంటి డీల్స్ కనీసం 90 వరకు జరిగే అవకాశం అయితే ఉండాలి. అవన్నీ కూడా డిఫెన్స్ డీల్స్ కానుండటం విశేషం అనమాట. అంటే మేక్ ఇన్ ఇండియాలో ఆయుధాలను తయారు చేసి వాటిని విదేశాలకు అమ్ముతారన్నమాట. ఏ విధంగా చూసినా ఇది మనకు మంచి లాభదాయకమైనటువంటి విషయం అన్నమాట. ఇక మనం రష్యాను ఒంటరిగా వదిలేలా. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, అరే మొన్నటి దాకా అది మనకు డిస్కౌంట్ లో ఆయిల్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా ఆ మాదిరిగాను, అందులో అది మన మిత్ర దేశం కదా, దాన్ని అట్లా వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. కానీ రష్యాను మనం ఒంటరిగా వదిలేలా. రష్యా మనకు సన్నిహిత మిత్ర దేశం అనమాట. పైగా మనకు రష్యా చెప్పాలంటే శాశ్వతమైనటువంటి మిత్ర దేశం. అందుకే ప్రస్తుతానికి రష్యా నుంచి ఈ ముడి చమురు కొనుగోళ్లను తగ్గిస్తున్నాం. పూర్తిగా ఆపేయడం లేదు, తగ్గిస్తున్నాం. రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్ల నుంచి 5 లక్షల బ్యారెళ్లకైతే తగ్గిస్తున్నాం అనమాట. అదే సమయంలో మనం రష్యా నుంచి అత్యంత విలువైనటువంటి 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే మరో 5 S-500 గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే 1,00,000 కోట్ల విలువైనటువంటి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, అలాగే 60 Su-57 స్టెల్త్ యుద్ధ విమానాలను
కొనుగోలు చేయడం, అలాగే రష్యాతో కలిసి తయారీ అయితే చేస్తున్నాం అనమాట. అది కూడా చెప్పా కదా, రష్యాతో కలిసి ఈ ఒప్పందాల విలువ అన్నీ కలిసి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. అంటే మనం 5 సంవత్సరాలకు సరిపడా ఆయిల్ కొంటే ఎంత డబ్బు అయితే రష్యాకు వస్తుందో అంత డబ్బు రష్యాకు వచ్చే విధంగా మనం రష్యా నుంచి ఈ ఆయుధాలను అయితే కొనుగోలు చేయడం, అదేవిధంగా తయారీ అయితే చేయనున్నాం అనమాట. అంటే ఒక పక్కన మన జాతీయ ప్రయోజనాలు, అలాగే మన దేశ ప్రయోజనాలు కాపాడుకుంటూనే మరో పక్క రష్యాకైతే సహాయ సహకారాలు అయితే అందిస్తున్నాం అనమాట. అది విషయం. అయితే మిత్రులారా, చూశారు కదా, ఇది చెప్పాలంటే మన భారతదేశం యొక్క వ్యూహం అనమాట. ఒకవైపు రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే మరొక వైపు అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్లతో లక్షల కోట్ల డీల్స్ అయితే కుదుర్చుకుంటూ మన దేశ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాం. మన దగ్గర డబ్బులు ఏ విధంగా మిగుల్చుకోవాలో, ఆయుధాలు ఏ విధంగా తయారు చేయాలో మనకు బాగా తెలుసు అనమాట. మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడికోబోతామంటే అప్పుల కోసం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మాత్రం చెప్పబట్టుకొని అడుక్కుంటుంది. వాళ్ళు మళ్ళీ మనతో పోటీ పడతారు. చెప్పాలంటే అది మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు అందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.